సో వేగరింగ్ అగ్రిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. వాయిడ్ అగ్రిమెంట్స్ లో వేగరింగ్ అగ్రిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేగరింగ్ అగ్రిమెంట్స్ ని బెట్టింగ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి కూడా అంటామని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మెయిన్ ఈవెంట్ దేని మీద అయితే ఈ అగ్రిమెంట్ డిపెండ్ అయిందో ఆ అగ్రిమెంట్ అనేది అన్సర్టైన్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ ఇదేంటంటే గేమ్ ఆఫ్ ఛాన్స్, అంటే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అనేది ఉంటది. సో అన్సర్టైన్ అంటే కనుక అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే ఒక స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ మీద అక్కడ ఆ స్టేక్ మనీ అంటే ప్రైజ్ మనీ అమ్మ, ఆ స్టేక్ మనీది మనం పే చేయాలా లేదా అనే దాని గురించి మనం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, వేగరింగ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటి, అన్సర్టైన్ ఈవెంట్ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ అనేది ఇక్కడ అక్కడ మనకి ఏంటమ్మా మెయిన్ కాంట్రాక్ట్. సో ఆ మెయిన్ కాంట్రాక్ట్ అన్సర్టైన్ గా ఉన్నప్పుడు అలాంటి దాన్ని ఏమంటారమ్మా, వేగరింగ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వేగరింగ్ అగ్రిమెంట్ యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో essentials of wagering agreement or condition for an to become a wager. అంటే ఒక అగ్రిమెంట్ వేగరింగ్ అగ్రిమెంట్ అవ్వాలి అంటే కనుక అక్కడ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి, అసలు వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఆఫ్ ఎ వేగరింగ్ అగ్రిమెంట్ అని చెప్పేసానంటే, ఇట్ మస్ట్ డిపెండ్ ఆన్ ది అపాన్ అన్సర్టైన్ ఈవెంట్. సో అన్సర్టైన్ ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి అని చెప్పేసి అన్నారమ్మా. రైట్. అంటే హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ మీద ఆ కాంట్రాక్ట్ అండ్ పేమెంట్ అనేది స్టేక్ మనీ పేమెంట్ అనేది ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పేసని. నెక్స్ట్ దేర్ మస్ట్ బి మ్యూచువల్ ఛాన్సెస్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, అంటే ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉండాలంటే ఇద్దరు పార్టీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అనేది ఉండాలంట. సో ఇక్కడ మనకి హెడ్ అండ్ టాస్ వేసినప్పుడు హెడ్ పడడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో టైల్ పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ పడితే నేను విన్ అవుతాను అనుకుంటే కనుక నేను విన్ అవ్వడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో అవతల పార్టీ విన్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అంటే నేను విన్ అవ్వడానికి నేను లూజ్ అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్, అలాగే అవతల విన్ అవ్వడానికి లూజ్ అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయంట అన్నమాట. నెక్స్ట్ ది పార్టీస్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఈవెంట్, అంటే ఓన్లీ దేనికోసం ఇక్కడ వేగరింగ్ ఉండాలమ్మా, ఓన్లీ ఫర్ ది స్టేక్ మనీ గురించి మాత్రమే ఇక్కడ వాళ్ళు ఈ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వాలి, అంతేగాని వేరే అదర్ ఇంట్రెస్ట్ తో ఇక్కడ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి అని అంటున్నారమ్మా. సో ఇప్పుడు సపోజ్ ఒక పార్టీతోని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి నేను వాడితో బెట్ వేస్తాను, సో వేగరింగ్ లోకి ఎంటర్ అవుతాను, అందులో గెలుస్తాను లేదా ఓడిపోతాను అని చెప్పేసి అని ఇక్కడ ఒక కాంట్రాక్ట్ పెట్టుకుని అక్కడికి వచ్చి ఇక్కడ వేగరింగ్ అంటే మనం కాయిన్ టాస్ చేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతానంటే ఇక్కడ ఈ అగ్రిమెంట్ అనేది వేగరింగ్ అవుతుంది అంటే అవదం. ఎందుకంటే కనుక వీడికి ఓన్లీ స్టేక్ మనీ కోసం ఆడట్లేదు, ఇంకో కాంట్రాక్ట్ లో జరిగిన ట్రాన్సాక్షన్ లో ఈవెంట్ అక్కడ జరిగిన ఇంట్రెస్ట్ తో కూడా కలిపి ఆడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటమ్మా, ఇక్కడ వాడికి ఇక్కడ స్టేక్ మనీ గురించి మాత్రమే ఉండాలి కానీ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, ద పార్టీస్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద ఈవెంట్. పార్టీస్ కి ఏముండకూడదమ్మా, కంట్రోల్ ఆఫ్ ది ఈవెంట్ అనేది ఉండకూడదంట. సపోజ్ నేను ఐపీఎల్ లో బెట్టింగ్ వేస్తున్నానమ్మా, ఐపీఎల్ ప్లేయర్ తో నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నానమ్మా. సో నెక్స్ట్ బాల్ నేను స్లోగా కరెక్ట్ గా వేస్తాను, బ్యాట్ మీద వేస్తాను, వాడు 6 కొడతాడు అని చెప్పేసి నాకు ముందుగానే చెప్పాడు, వాడు ఒక హింట్ ఇచ్చాడు. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన శ్రీశాంత్ ఉన్నాడు కదమ్మా, శ్రీశాంత్ లాంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడికి ముందుగానే అక్కడ బుకీస్ కి హింట్ ఇస్తున్నాడు అనమాట. అక్కడ బెట్టింగ్ వేసే వాళ్ళకి కంట్రోల్ ఓవర్ ది ఈవెంట్ ఉంటది అంటే ఉంటది. సో వాడు నెక్స్ట్ బాల్ 6 కొట్టించుకుంటాడు లేదా అవుట్ చేస్తాడు అనేది ముందే చెప్పేస్తాడు. సో అలా చెప్పడంతో దాని ప్రకారం వాళ్ళు బెట్ వేసుకుంటారమ్మా. అక్కడ బెట్ లో ఆల్రెడీ ఆ ఈవెంట్ లో ఏం జరుగుతుందని తెలిసిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను హెడ్ అండ్ టాస్ చేసినప్పుడు రెండు వైపులో నేను హెడ్ పెట్టాను, కాయిన్ నేను టాస్ చేస్తున్నాను అనుకోమ్మా, అలాంటప్పుడు ఖచ్చితంగా నేను విన్ అవుతాను. అంటే అక్కడ నాకేముంది, కంట్రోల్ ఆఫ్ ది ఈవెంట్ అనేది నా చేతిలో ఉంది. సో అలా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ప్రామిస్ టు పే మస్ట్ బి టు పే మనీ ఆర్ మనీస్ వర్త్,
అంటే మనం కన్సిడరైజేషన్ కింద మాట్లాడుకునేది ఖచ్చితంగా మనీ ఆర్ మనీస్ వర్త్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఈ 5 ఆస్పెక్ట్స్ గనక ఎగ్జిస్టెన్స్ లో ఉంటే దాన్ని ఏమంటారంటమ్మా వేగరింగ్ అగ్రిమెంట్ ఆర్ వేగర్ అని చెప్పేసి పిలుస్తారంటమ్మా. ఓకే రైట్. సార్ వేగరింగ్ అగ్రిమెంట్ లో మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటి అని చెప్పేసి అంటున్నాడమ్మా. సార్ మనం మెయిన్ ట్రాన్సాక్షన్ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇల్లీగల్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ ది ఇల్లీగల్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నామమ్మా మెయిన్ ట్రాన్సాక్షన్ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ బి అనే వాడితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాడు సిని చంపేయడం కోసం, సిని కిల్ చేయడం కోసం ఇక్కడ బి అనే వాడితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అమ్మా. సో బికి సుపారీ ఇచ్చి సిని చంపేయాలి అని చెప్పేసి ఒక 1 crore కి అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఓకే బి సిని చంపేయాలి, ఏ బికి 1 crore ఇవ్వాలి. కానీ ఏ దగ్గర డబ్బులు లేకపోతే కనుక ఏ వెళ్ళి డి దగ్గర నుంచి అప్పు చేశాడు. ఇక్కడ స్పెసిఫిక్ గా నేను సిని చంపేయడానికి వెళ్తున్నాను, నేను డబ్బులు అప్పు తీసుకుంటున్నాను అని చెప్పేసి లోన్ తీసుకుని 1 crore లోన్ తీసుకుని ఇక్కడ ఏం చేశాడమ్మా, ఇక్కడ ఏ అనేవాడు ఆ డబ్బులు తీసుకెళ్లి బికి ఇస్తానని చెప్పి అక్కడ సీన్ చంపమన్నాడు. బి వెళ్ళి సీన్ చంపేసిన తర్వాత ఈ మెయిన్ ట్రాన్సాక్షన్ ఏమైందంటమ్మా ఇల్లీగల్ అయింది. మెయిన్ ట్రాన్సాక్షన్ ఏమైంది ఇల్లీగల్. ఓకే ఇది మెయిన్ ట్రాన్సాక్షన్. దీనికి అసలు ఈ మెయిన్ ట్రాన్సాక్షన్ కొల్లేటరల్ అంటే సపోర్టింగ్ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది, అసలు నేను అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వాడిని చంపాలి కాబట్టి చంపడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి నేను ఇక్కడ అప్పు చేయవలసి వచ్చిందమ్మా. మెయిన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయినప్పుడు దీనికి కొల్లేటరల్ అంటే సపోర్టింగ్ ట్రాన్సాక్షన్. అసలు మెయిన్ ట్రాన్సాక్షన్ లేకపోతే కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ ఉండదమ్మా. ఈ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ లీగల్, అప్పు తీసుకోవడం లీగల్ అయినా సరే ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే కనుక కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఇల్లీగల్ అయిపోతుంది. నార్మల్ గా మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ కాబట్టి ఏమవుతుంది వాయిడ్. కాబట్టి ఈ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఇల్లీగల్ కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా వాయిడ్ అవుతుందని చెప్పేసి మనం ఇంపాక్ట్ అనేది నేర్చుకున్నాం అమ్మా. ఓకే ఇదంతా ఏంటి ఎఫెక్ట్ ఆఫ్ మెయిన్ కాంట్రాక్ట్ అండ్ కొల్లేటరల్ కాంట్రాక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇల్లీగల్ అగ్రిమెంట్స్ లో పాయింట్ అమ్మా. ఓకే రైట్. ఇప్పుడు మనకి వేగరింగ్ అగ్రిమెంట్ లో మనకి మెయిన్ ట్రాన్సాక్షన్ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అమ్మా. సో మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడితో బెట్టేస్తున్నాడంట. ఏ అనేవాడు బి అనేవాడితో బెట్టేస్తున్నాడంట. ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. ఇప్పుడు వీడు హెడ్ అండ్ టైల్ వేసుకుంటున్నారంటమ్మా. హెడ్ పడితే ఇక్కడ ఏ విన్ అయినట్టు, ఓకే టైల్ పడితే బి విన్ అయినట్టు అంట. ఓకే సో వీళ్ళ స్టేక్ మనీ ఎంత అంటే 10 lakh rupees, 10 లక్షల రూపాయలకి గేమ్ ఆడుతున్నారమ్మా. ఓకే సో ఇప్పుడు ఏం పడింది అంటే కనుక టైల్ పడిందంటమ్మా. సో ఎవరు విన్ అయ్యారంట, హూ హాస్ విన్, బి విన్ అయ్యాడంట. ఓకే సో బి విన్ అయినప్పుడు బికి డబ్బులు పే చేయడానికి ఏ అనేవాడు డి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడంట, లోన్ తీసుకున్నాడంట. ఇక్కడ ఏ అనేవాడి దగ్గర నుంచి ఏ అనేవాడు డి అనేవాడి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడంట. ఎంత 10 lakhs లోన్ తీసుకున్నాడంటమ్మా. ఓకే ఏ దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడ డి దగ్గర నుంచి ఏ 10 lakhs లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ తీసుకున్నప్పుడు మెయిన్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, కొల్లేటరల్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది సార్ అంటే మెయిన్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందమ్మా వాయిడ్ అవుతుంది, వేగరింగ్ అగ్రిమెంట్ అవుతుంది, హెన్స్ వాయిడ్. మా వేగరింగ్ అగ్రిమెంట్ ప్రతిసారి ఇల్లీగల్ అవుతుందా అంటే వేగరింగ్ అగ్రిమెంట్ ఇల్లీగల్ అవ్వదు. వేగరింగ్ అగ్రిమెంట్ అనేది ఇల్లీగల్ అవుతుందంట ఎక్కడ, ఓన్లీ ఇన్ 2 situations. ఓకే సో ఓల్డ్ బాంబే అండ్ గుజరాత్. సో ఓల్డ్ బాంబే గుజరాత్ ఈ 2 చోట్ల మనకి ఏంటంటమ్మా ఈ వేగరింగ్ ఆర్ బెట్టింగ్ అగ్రిమెంట్స్ ఇల్లీగల్ అంటమ్మా. సో గుజరాత్ లోని ఓల్డ్ బాంబేలోని ఈ వేగరింగ్ ఆర్ బెట్టింగ్ అగ్రిమెంట్స్ ఏమవుతాయంట ఇల్లీగల్ అవుతాయి. అలాంటి చోట అప్పుడు మెయిన్ ట్రాన్సాక్షన్ ఏమవుద్ది ఇల్లీగల్ అండ్ వాయిడ్. నార్మల్ గా అయితే వేగరింగ్ అండ్ వాయిడ్ ఈ రెండు సిచ్యువేషన్ లో ఇల్లీగల్ అండ్ వాయిడ్, ఇల్లీగల్ ద్వారా వాయిడ్ అవుతుంది. సో ఈ 2 సిచ్యువేషన్స్ లో ఇల్లీగల్ అవుతుంది కాబట్టి 2 సిచ్యువేషన్స్ లో అంటే ఓల్డ్ బాంబేలోని గుజరాత్ లోని ఇక్కడ ఏమవుతుందమ్మా కొల్లేటరల్ ట్రాన్సాక్షన్. ఈ కొల్లేటరల్ ట్రాన్సాక్షన్
ఇక్కడ కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఇల్లీగల్ అవుతుంది అండ్ వాయిడ్ అవుతుంది అన్నమాట. సో అదర్ దాన్ టూ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ బాంబేలోని గుజరాత్ లోని కాకుండా ఓల్డ్ బాంబేలోని గుజరాత్ లోని కాకుండా మిగిలిన చోట్ల ఇదేమవుతుందమ్మా మెయిన్ ట్రాన్సాక్షన్ కేవలం వాయిడ్ అవుతుందమ్మా. ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటి బెట్టింగ్ అనే అగ్రిమెంట్ వాయిడ్ అవుతుంది బట్ నాట్ ఇల్లీగల్. సో కొల్లెటరల్ కూడా ఏమవుతుందమ్మా ఇట్ ఈస్ వ్యాలిడ్. కొల్లెటరల్ ఇన్ అదర్ సిచ్యువేషన్స్ ఏమవుతుంది వ్యాలిడ్. బట్ ఈ ఓల్డ్ బాంబే అండ్ గుజరాత్ కేసులో అయితే కనుక మెయిన్ కాంట్రాక్ట్ మెయిన్ ట్రాన్సాక్షన్ అనేది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అయితే కనుక సో ఇక్కడ కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఏమవుతుందంటే అమ్మా ఇల్లీగల్ అండ్ వాయిడ్ అవుతుంది. అలా కాకుండా మెయిన్ ట్రాన్సాక్షన్ జస్ట్ వాయిడ్ అయిందంటే కనుక కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటమ్మా వ్యాలిడ్ అవుతుంది. సార్ ఇప్పుడు నేను 10 లక్షలు అప్పు తీసుకున్నాను కదా బికి పే చేయాల్సిన అవసరం ఉందంటే బికి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ వాయిడ్. కానీ ఇక్కడ డికి నేను బెట్ట కోసం వేయడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకుంటానని చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా డికి 10 lakhs పే చేయాల్సిన ఆబ్లిగేషన్ స్టిల్ అలాగే ఉంటుంది ఏకి. ఎందుకంటే అక్కడ వాయిడ్ అగ్రిమెంట్ అవుతుందా సార్ అంటే అవదంటమ్మా. ఇక్కడ వాయిడ్ అగ్రిమెంట్ అవ్వదు. మెయిన్ ట్రాన్సాక్షన్ జస్ట్ వేగరింగ్ ద్వారా వాయిడ్ అయితే ది కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ అనేది స్టిల్ వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఎఫెక్ట్ ఆఫ్ మెయిన్ ట్రాన్సాక్షన్ అండ్ కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ వేగరింగ్ అగ్రిమెంట్స్. అమ్మా ఎవరిని అడిగితే వాళ్ళు ఒక్కసారి చదవండి అమ్మా కొంచెం. లిఖిత వర్మ. అమ్మా వినిపిస్తుందా? అమ్మా తేజ మనకంట. అమ్మా తేజ మనకంట వినిపిస్తుందమ్మా? హలో సార్. అమ్మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. సో ఎఫెక్ట్ ఆఫ్ వేగరింగ్ అగ్రిమెంట్స్ లో ఎఫెక్ట్ ఆన్ మెయిన్ ట్రాన్సాక్షన్ ఉంది కదమ్మా, అది చదువమ్మా. Agreements by way of waiver are void. Thus, the winner is waiver can't recover the stake money from the other party to the agreement. Even a new promise to pay the stake money already won upon a waiver is also void. Moreover, the money deposited with a third person stakeholder to enable him to pay to the winner can't be recovered by the winner, but the depositor may recover it back from the stakeholder if it has not been paid to the winner. However, where the money has already been paid to the winner, it can't be recovered back from him. ఓకే, ఏం చెప్తున్నాడు? అగ్రిమెంట్స్ బై వే ఆఫ్ వేగర్ ఆర్ వాయిడ్, అవి వాయిడ్ అవుతాయంట. దస్ విన్నర్ ఇన్ ఎ వేగర్ కెన్ నాట్ రికవర్ ద స్టేక్ మనీ ఫ్రమ్ ది అదర్ పార్టీ టు ద అగ్రిమెంట్. అంటే అదర్ పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలమా తీసుకోలేమమ్మా? ఇప్పుడు నువ్వు నేను పెట్టేసుకున్నావు అనుకోమ్మా, నీ దగ్గర నుంచి నేను విన్ అయ్యాను అనుకో, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలనా తీసుకోలేనా? తీసుకోగలరా సార్? అమ్మా వాయిడ్ అంటున్నాను ఇక్కడ, అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ వాయిడ్. ఇప్పుడు నువ్వు నేను బెట్టేసుకున్నావమ్మా, ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసాం, హెడ్ పడితే నేను విన్ అయినట్టు, టైల్ పడితే నువ్వు విన్ అయినట్టు అనుకున్నావు. 10,000 అనుకున్నావు, హెడ్ పడింది, నేను విన్ అయ్యాను. ఇప్పుడు నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వట్లేదు, నేను కోర్టుకి వెళ్ళి నీ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోగలనా? తీసుకోలేరు సార్. ఎందుకంటే అగ్రిమెంట్ ఏమవుద్ది వాయిడ్. అంటే ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవ్వదు. సో నేను పే చేస్తే పే చేయాలి తప్ప అసలైతే నువ్వు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద నా దగ్గర తీసుకోగలవంటే నో. ఆన్సర్ ఈస్ నో. సో ఈవెన్ ఏ న్యూ ప్రామిస్ టు పే ద స్టేక్ మనీ ఓకే అపాన్ ది వేగర్ ఇస్ ఆల్సో వాయిడ్. అంటే ఒక న్యూ ప్రామిస్ అంటే మనం ఆల్రెడీ విన్ అయిపోయిన దానికి ఇంకొకటి ఏదో ఆస్పెక్ట్ యాడ్ చేసి మనం కొత్తగా ఒక ఆస్పెక్ట్ ఉండేది, కొత్త ప్రామిస్ చేసి దానికి పేమెంట్ తీసుకోవడానికైనా
చూస్తే కనుక అంటే కొత్త కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు చూసినా సరే అది కూడా ఏమవుద్దమ్మా స్టేక్ మనీ అనేది పాత కాంట్రాక్ట్ కి సంబంధించిందే కాబట్టి అది కూడా వాయిడ్ అవుతుందండి. Void out. Moreover, money deposited with a third person to enable him to pay to the winner cannot be recovered by the winner. సపోజ్ నేను ఎగ్జాంపుల్ లో నీ దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకెళ్లి సుమన్ సార్ దగ్గర పెట్టామని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? సార్ నేను ఆప్షన్ సార్ నిన్న రాలేదమ్మా? రాలేదు. ఓకే. సో నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను ఎందాక బెట్టేసుకున్నాం కదమ్మా, నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద నీకు నమ్మకం లేదమ్మా. సో అందుకోసం అని చెప్పేసి నేను సుమన్ సార్ మధ్యలో Okay. పెట్టి నీ దగ్గర 10,000 సుమన్ సార్ దగ్గర పెట్టమన్నాను, నా దగ్గర 10,000 సుమన్ సార్కి ఇచ్చాను. ఇద్దరి దగ్గర కలిపి 20,000 సుమన్ సార్ దగ్గర Okay. ఉన్నాయి. ఇప్పుడు ఆ కాయిన్ టాస్ చేశాను, Ah, నేను విన్ అయ్యాను. నేను విన్ అయితే కనుక సుమన్ సార్ దగ్గర నుంచి నేను 20,000 క్లెయిమ్ చేసుకోగలను, నా 10,000 ప్లస్ నేను విన్ అయ్యాను 10,000 రెండు కలిపి క్లెయిమ్ చేసుకోగలనా అంటే నేను డిపాజిట్ చేసిన అమౌంట్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలను, కానీ ఏం చేసుకోలేనంటమ్మా నీ ఇక్కడ నువ్వు నాకు Got it. ఇవ్వాల్సిన 10,000 నేను క్లెయిమ్ చేసుకోలేనంట. Yep. ఓకే, బట్ ద డిపాజిటర్ మే రికవర్ ద బ్యాక్ టు ద షేర్ హోల్డర్ ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పేడ్ టు ద విన్నర్. అదే విన్నర్ దగ్గర పే చేయలేదనుకోమ్మా, అంటే నాకు ఇంకా పే చేయలేదనుకో, అప్పుడు నువ్వేం చేసుకోవచ్చు, నువ్వు సుమన్ సార్ దగ్గర నుంచి అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటున్నారు. ఒకవేళ కనుక సుమన్ సార్ నీకు ప్రైజ్ మనీ ఇచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? సపోజ్ సుమన్ సార్ నాకు ప్రైజ్ మనీ ఇచ్చేసారమ్మా, నేను విన్ అయ్యాను, విన్ అయితే నాకు టోటల్ 20,000 ఇచ్చేసారు. తర్వాత నువ్వు నీ పోర్షన్ ఆఫ్ 10,000 క్లెయిమ్ చేసుకోగలవా? యూ కెనాట్ క్లెయిమ్. However, Yeah. where the money has already been paid to the winner, it cannot be recovered back from him. అర్థమైందా? Yes sir, yes sir. రైట్. నెక్స్ట్, కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ మధ్య కాంట్రాక్ట్ జరిగినప్పుడు థర్డ్ పర్సన్ తో కాంట్రాక్ట్ జరగడానికి కొలాటరల్ ట్రాన్సాక్షన్. కొల్లెటరల్ అంటే అది కదమ్మా, కొల్లెటరల్ అంటే మెయిన్ ట్రాన్సాక్షన్ కి సపోర్టింగ్ ట్రాన్సాక్షన్. ఎస్ సార్. మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఇక్కడ మనం బెట్టేసుకోవడం. బెట్టేసుకోవాలంటే Yes, sir. డబ్బులు కావాలి కదా. ఎస్ సార్, దానికి లోన్ దానికి సంబంధించి ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే కనుక నా దగ్గర 10,000 ఉండాలి. ఆ 10,000 ఉండాలంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, లోన్ తీసుకుంటున్నాను అనుకోమ్మా. ఆ లోన్ తీసుకునే ట్రాన్సాక్షన్ ఏమవుద్ది? కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కొలాటరల్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇప్పుడు చదువు ఎఫెక్ట్ ఆఫ్ కొల్లెటరల్ ట్రాన్సాక్షన్. The wagering agreements are void but no unlawful, except in Gujarat and Old Bombay. Therefore, the transactions collateral to the main transaction are not void, and thus these transactions are valid and enforceable. ఓకే, ది వేగరింగ్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్ బట్ నాట్ అన్లాఫుల్. అంటే అన్లాఫుల్ అంటే ఇల్లీగల్ అమ్మా. ఇల్లీగల్ కాదు, ఓన్లీ ఇక్కడ మనకేంటి వాయిడ్ అవుతున్నాయి అంతే. కాబట్టి ఎక్సెప్ట్ ఇన్ గుజరాత్ అండ్ ఓల్డ్ బాంబే అంటున్నాడు. గుజరాత్ ఓల్డ్ బాంబేలో రెండింటిని ఎలా తీసుకుంటారంటమ్మా? ఇల్లీగల్ కింద తీసుకుంటారంటమ్మా. అర్థమైందా? మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే దాని కొల్లెటరల్ ట్రాన్సాక్షన్, దాని సపోర్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏమవుతుందంటమ్మా? ఇల్లీగల్ అవుతుందంట. సో మెయిన్ ట్రాన్సాక్షన్ వాయిడ్ అయితే దాని సపోర్టింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఏమవుతుందమ్మా? వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే, అది ఇల్లీగల్ అయ్యి వాయిడ్ అయితే. ఇల్లీగల్ అవ్వకపోతే మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అవ్వలేదు, అప్పుడు వ్యాలిడ్ అవుతుంది సార్. సో కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. Therefore, the transaction collateral to the main transaction are not void, and thus these transactions are valid and enforceable అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే ఓకే సార్. రైట్. సో నెక్స్ట్ నోట్ అని ఉంది చూడమ్మా, అది చదవమ్మా. In England, wagering agreements are unlawful, and thus the transactions collateral to wagering agreements also void in England. ఓకే, సో ఇంగ్లాండ్ లో అయితే కనుక మన ఇండియన్ లా ఇంగ్లీష్ లా రెండు నేర్చుకుంటాం అనుకున్నామమ్మా. ఇండియన్ లా కి ఇంగ్లీష్ లాకి డిఫరెన్సెస్ కూడా మనం నేర్చుకుంటాం అని చెప్పేసి అనుకున్నాం. ఇండియన్ లా ప్లస్ డిఫరెన్సెస్ విల్ అమౌంట్స్ టు ఇంగ్లీష్ లా అనుకున్నాం. అందులో డిఫరెన్సెస్ లో ఒక పాయింట్ అమ్మా ఏంటంటే కనుక వేగరింగ్ అగ్రిమెంట్స్ అక్కడ కంప్లీట్ గా ఇల్లీగల్ అంట. ఎక్కడ? ఇంగ్లాండ్ లో కంప్లీట్ గా ఇల్లీగల్ అంట. సో ఇల్లీగల్ అయితే కనుక ఏమవుతుందమ్మా? మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ వాయిడ్ అయితే దాని కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ కూడా ఏమవుద్ది? వాయిడ్ అవుతుంది. ఇల్లీగల్ అండ్ వాయిడ్. సో ద ట్రాన్సాక్షన్స్ collateral to the wagering agreement are also void in England. అర్థమైందా?
ఎస్ సార్. ఇండియాలో మాత్రం మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అవుతుంది. అలా కాకుండా మెయిన్ ట్రాన్సాక్షన్ వాయిడ్ అయితే కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ కూడా కొల్లెటరల్ ట్రాన్సాక్షన్ వ్యాలిడ్ అవుతుంది. అంతే కదమ్మా? ఎస్ సార్. సో అదే ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే అని చెప్పేసి అన్నప్పుడు ఇంగ్లీష్ లాలో ఏమవుతుందంటమ్మా? ఇంగ్లీష్ లాలో ఏమంటున్నాడు? ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ని అన్లాఫుల్ అంటే ఇల్లీగల్. అర్థమైందా? ఇల్లీగల్. ఎస్ సార్. నెక్స్ట్ ఆప్ చేసాము అగ్రిమెంట్స్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్స్. సో అంటే అసలు ఆ జరగని పనులు కనుక మనం చేసినట్లయితే అలా చేస్తామని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే అని చెప్పేసాను. సో an agreement to do an impossible act in itself is void. అంటే మనం ఏదైనా ఇంపాసిబుల్ యాక్ట్ అంటే అక్కడ జరిగే పని కాదు, అలాంటి జరగని పనులు చేస్తానని చెప్పేసి నేను చెప్పాను అనుకోమ్మా, అలాంటి అగ్రిమెంట్స్ ఏమవుతాయంటే వాయిడ్ అవుతాయి. సచ్ an agreement is void ab initio, right from the beginning it is void. It does not create any legal any rights and obligations on the కాంట్రాక్టింగ్ పార్టీస్ అని చెప్పేసి అంటున్నాడు. కాంట్రాక్టింగ్ పార్టీస్ మీద ఏ విధమైన ఆబ్లిగేషన్ అనేది ఇది క్రియేట్ చేయదు అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. సపోజ్ నేను చందమామని తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తాను, మీకు ఇస్తాను, నాకు ఒక 50,000 ఇవ్వండి అని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యానమ్మా. సో చందమామని తీసుకురావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలాంటి ఇంపాసిబిలిటీ యాక్టివిటీస్ నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను అని చెప్పేసి అంటే కనుక అలాంటివి అగ్రిమెంట్స్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్స్. అలాంటి వాటి వల్ల కూడా ఏమవుతుందంటమ్మా, అగ్రిమెంట్స్ మనం చేయలేనివి చేస్తామని చెప్పేసి మనం చెప్పి ప్రామిస్ చేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన ఇంపాసిబుల్ యాక్ట్స్, అసలు జరిగే పని కాదవి. సో అలాంటివి అగ్రిమెంట్స్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఏమవుతున్నాయంటమ్మా వాయిడ్ అవుతాయి. అగ్రిమెంట్స్ అనేవి వాయిడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ వాయిడ్ అగ్రిమెంట్స్. వాయిడ్ అగ్రిమెంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో ఒకసారి లిస్ట్ చూసేద్దామమ్మా. అందులో మనం చూడండి ఏమన్నా ఉంటే కనుక అది మళ్ళీ మాట్లాడేసుకుందాం. సో ఇవి వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో వాయిడ్ అగ్రిమెంట్స్ అంటే ఏమున్నాయి? అగ్రిమెంట్స్ బై పర్సన్స్ హు ఆర్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్, అంటే కెపాసిటీ టు కాంట్రాక్ట్ లేని పర్సన్స్ ని ఎంటర్ అయితే కనుక. అగ్రిమెంట్స్ అండర్ ఏ మ్యూచువల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే బోత్ ద పార్టీస్ హావ్ డన్ మిస్టేక్, మ్యూచువల్ మిస్టేక్. తర్వాత అన్లాఫుల్ కన్సిడరేషన్ గానీ ఆబ్జెక్ట్ గానీ అన్లాఫుల్ గా ఉన్నా, ఆ కన్సిడరేషన్ ఆబ్జెక్ట్ అన్లాఫుల్ గా ఇన్ పార్ట్ ఉన్నా సరే, అలాగే కన్సిడరేషన్ లేకపోయిన సిచ్యువేషన్ కూడా మనం ఏమంటున్నామమ్మా ఇక్కడ వాయిడ్ అగ్రిమెంట్స్ లో పార్టెడ్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి సార్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటే అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రిక్ట్ ఆఫ్ మ్యారేజ్, అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రిక్ట్ ఆఫ్ ట్రేడ్, అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రిక్ట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, తర్వాత వేగరింగ్ అగ్రిమెంట్స్, అగ్రిమెంట్స్ టు డూ ఇంపాసిబుల్ యాక్ట్స్. ఇలా మనకి వేరే ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటి వాయిడ్ అగ్రిమెంట్స్. సో ఇవన్నీ కూడా వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో